మెగా షిప్ యార్డ్ ని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారితో చర్చించి ఇంతకుముందు ఏదో స్టడీ చేశారు పోయిన ప్రభుత్వంలో, రిజెక్ట్ చేసినా కూడా ఆ ప్రభుత్వం ఏం పట్టించుకున్నట్టు కనపడలేదు. కానీ ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో మాకు ఒక మెగా షిప్ యార్డ్ కావాలి అని ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాన్ని కూడా సాధిస్తామని చెప్పేసి మరి మేము ఆశాభావంతో ఉన్నామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. మరి ఈ ఆంధ్రప్రదేశ్ ని షిప్ బిల్డింగ్ లో కూడా షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో నెంబర్ 1 గా తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ది శాఖ కొన్ని త్రాగునీటి ప్రాజెక్టులకి 3 త్రాగునీటి ప్రాజెక్టులకి చాలా కాలం ప్రాజెక్టులు డిలే అవటం మూలంగా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, లేకపోతే అలసత్వం కానివ్వండి, లేకపోతే బాధ్యతారహితం కానివ్వండి, ఈ ప్రాజెక్టులు డిలే అయిపోయి ప్రాజెక్టులు ముందు సాగించలేని పరిస్థితి కనబడటం మూలంగా జియో 62 ద్వారా ఈ ఏదైతే ప్రైజ్ అడ్జస్ట్మెంట్ ఉంటుందో ఈ ప్రాజెక్టులకు ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నాం. ఇక ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టులు ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతానికి త్రాగునీటి వసతి, అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లాలో పులివెందుల నియోజకవర్గానికి మరియు కర్నూలు జిల్లాలో డోన్ నియోజకవర్గానికి, అంటే ఒకటేమో మాజీ ముఖ్యమంత్రి గారిది, ఒకటేమో మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గారిది కాన్స్టిట్యున్సీలో దాదాపు 10.5 లక్షల మందికి త్రాగునీటి సమస్య తీర్చడం కోసం ఈ ప్రాజెక్టులు ఉన్నాయి. కాబట్టి గతంలో మనందరం కూడా చూశాం గత ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది, గత ప్రభుత్వ నాయకత్వం యొక్క ఆలోచన ధోరణి ఏమిటి అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. అనేక ప్రాజెక్టుల్ని ఆంధ్రప్రదేశ్ తలరాత మార్చగలిగే అనేక ప్రాజెక్టుల్ని కేవలం రాజకీయ దురుద్దేశంతో, ఒక క్రూరమైన ఆలోచనతో, కేవలం చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో అనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టుల్ని నాశనం చేసిన పరిస్థితులు మనందరం కూడా చూశాం. హౌసింగ్ కానివ్వండి, లేకపోతే చింతలపూడి లాంటి ప్రాజెక్టు కానివ్వండి, లేదు పోలవరం లాంటి ప్రాజెక్టు కానివ్వండి, అనేక ప్రాజెక్టుల్ని కేవలం చంద్రబాబు నాయుడు గారికి టిట్కో ప్రాజెక్టు కానివ్వండి, మళ్ళీ గౌరవ మంత్రి గారు చెప్తారు దాని గురించి, టిట్కో ప్రాజెక్టులు కానివ్వండి, వీటన్నిటినీ కేవలం వేరే ఉద్దేశం ఏమీ లేదు, వేరే ఉద్దేశం సాంకేతికత కానీ లేదా ఇంకేది ఎక్కడ లేదు. పోనీ అన్నిటికీ మించి మనం కూర్చున్న అమరావతి కానివ్వండి, కేవలం చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందనే లక్ష్యంతో, ఆలోచనతో, దురుద్దేశపూరితమైన ఆలోచనతో వీటన్నిటిని కూడా నాశనం చేసిన విషయం మనం చూశాం. కానీ ఈ ప్రభుత్వం అటువంటి ప్రభుత్వం కాదు, ప్రజాస్వామ్యయుతంగా ఆలోచించే ప్రభుత్వం. నాయకులు కూడా ఏ విధంగా ఉంటారో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గతంలో మీరు కూడా చూసుంటారు, ఏ రాజకీయ శాసనసభ్యుల మీటింగ్ గాని రాజకీయ మీటింగ్ గాని జరిగితే గతంలో నా ఫోటో పెట్టుకుని గెలిచారు, నా ముఖం చూసి మీకు ఓటేశారు, నా మూలంగా గెలిచారు, మీరేంటి అనే ఆలోచన దూరంతో మాట్లాడే, అదేవిధంగా తల్లిని కూడా తీసేసే అధ్యక్షురాలుగా నేనే జీవితాంతం లైఫ్ టైం అధ్యక్షుడిగా ఉండాలని ఆలోచించే ఆ ఆలోచన ధోరణి నుంచి మీరు గెలవడానికి కారణం ఏమిటి అని ఒక నేషనల్ మీడియా అడిగితే, కూటమి ప్రభుత్వం గెలుపుకి, పార్టీల గెలుపుకి గత ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, సరైన సమయంలో పవన్ కళ్యాణ్ గారు గాని భారతీయ జనతా పార్టీ గాని తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, మా కార్యకర్తల కృషి కానివ్వండి, ఈ కూటమి ఘన విజయానికి కారణమని చెప్పే ఆలోచన విధానానికి ఎంత మార్పు ఉందో ఈ రోజు ఏదైతే కేబినెట్ నిర్ణయం తీసుకుందో దానికి కూడా అంత తేడా ఉందని చెప్పేసి మనం చేస్తాము. గత ప్రభుత్వం విధ్వంసకరమైన ఆలోచనలతో అనేక రాష్ట్రానికి మేలు చేసి అనేక ప్రాజెక్టుల్ని ధ్వంసం చేస్తే ఈ 3 పులివెందుల గత ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ దాదాపు 90%, 80%, 60% ప్రోగ్రెస్ లో ఉన్న వర్క్స్ కి ఈరోజు ప్రైజ్ అడ్జస్ట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఆ పనులు పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి నీటి ప్రాజెక్టులు. ఎందుకంటే అక్కడంతా కూడా డ్రాట్ ఏరియా, కరువులకి ఎక్కువగా గురయ్యే ప్రాంతాలు కాబట్టి కేవలం ప్రజల సమస్యలు దృష్టిలో పెట్టుకుని దీన్ని ఆమోదించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. గృహ నిర్మాణం
పిఎంఏవై అర్బన్, పిఎంఏవై